వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకు తెలంగాణ స్టేట్లో ఫిబ్రవరి 28 నుంచి ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఈ ఎగ్జామ్స్కు సంబంధించి మీరు ఆల్రెడీ 10th నుంచి వచ్చారు, ఇంతవరకు బోర్డ్ ఎగ్జామ్స్ రాయలేదు ఇంటర్మీడియట్కి సంబంధించి. అందుకని ఎకనామిక్ సబ్జెక్ట్లో మీకు 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 10 మార్క్స్ ఉంటాయి ఎకనామిక్ సబ్జెక్ట్లో. సెక్షన్ బిలో 5 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ సిలో 2 మార్క్స్ ఉంటాయి. అయితే ఇందులో మీకు 10 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 5 ఇస్తాడు. 5 క్వశ్చన్స్లో మీరు అటెంప్ట్ చేయాల్సింది 3 క్వశ్చన్స్ ఓన్లీ. మరి 5 క్వశ్చన్స్ ఏం అడుగుతాడు సార్, ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది? ఎందుకంటే మనకు 99 మార్క్స్ రావాలి కాబట్టి, ఒకవేళ మీరు 99 మార్క్స్ రావాలి అంటే ఎలా రావాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది, పార్ట్ 1 పార్ట్ 2 ఉంది. అది చూస్తే మీకు 99 మార్క్స్ ఎలా రావాలో మీకు ఒక ఐడియా వస్తుంది. సో అది మీకు చాలా ఉపయోగపడుతుంది 99 మార్క్స్ రావడానికి. కాబట్టి 99 మార్క్స్ రావాలి అని అనుకునేటువంటి ఒక స్టూడెంట్స్కి ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఎక్కువగా 10 మార్క్స్ క్వశ్చన్లో ఏవి టార్గెట్ చేస్తాడు క్వశ్చన్స్ అనే దానికి సంబంధించి ఈ వీడియోలో ఆ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాం. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ తెలుగు మీడియం 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీంట్లో మీకు 5 క్వశ్చన్లు అని చెప్పాను. అవి ఎలా అడుగుతున్నాడు అంటే, క్షీణోపాంత ప్రయోజన సూత్రాన్ని వివరించి పరిమితులను ప్రాధాన్యతను వివరించండి అంటున్నాడు. క్షీణోపాంత ప్రయోజన సూత్రం చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి, మళ్ళీసారి కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం వివరించి దాని పరిమితుల ప్రాధాన్యతను వివరించండి అంటున్నాడు ఎగ్జామినేషన్లో. ఒకవేళ ఇది రాకపోతే నెక్స్ట్ ఉదాసీనత వక్రరేఖల సహాయంతో వినియోగదాన్ని సమతౌల్యాన్ని వివరించండి అంటున్నాడు. ఈ 2 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్ గురించి, ఈ 2 క్వశ్చన్లు మీరు చదవండి, ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వస్తుంది ఖచ్చితంగా. ఒకటి. నెక్స్ట్ రెండో క్వశ్చన్గా చరానుపాతాల సూత్రాన్ని వివరించండి అడగొచ్చు, లేదా తరహాను అనుసరించి ప్రతిఫలాలను వివరించండి. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతుంది. 10 మార్క్స్ అంటే 10 మార్క్స్ కొన్ని లెసన్స్ మాత్రమే అడుగుతాడు. 10 లెసన్స్ ఉన్నాయి మనకు ఫస్ట్ ఇయర్లో. 10 లెసన్స్ నుంచి 10 మార్క్స్ రావు, ఓన్లీ 5 or 6 లెసన్స్. ఇక మనం ఓన్లీ 5 లెసన్స్ తీసుకున్నాం. 5 లెసన్స్ నుంచి మాత్రమే మనకు 10 మార్క్స్ ఉన్నాయి. ఆ 5 లెసన్స్ నుంచి మాత్రమే క్వశ్చన్స్ ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ 5 మార్క్స్ 2 మార్క్స్ అన్ని లెసన్ నుంచి వస్తాయి, కానీ ఇవి అన్ని లెసన్ నుంచి రావు, 10 లెసన్స్ నుంచి రావు. అందుకని ఇక్కడ సెకండ్ లెసన్ ఇది. సో ఈ సెకండ్ లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది 4th లెసన్. సో ఇది సెకండ్ లెసన్. థర్డ్ లెసన్ డిమాండ్ మీకు 4th లెసన్ చరానుపాతాల సిద్ధాంతం, ఉత్పత్తి సిద్ధాంతం. ఈ 4th లెసన్ నుంచి 2 క్వశ్చన్లు అడుగుతున్నాడు. నెక్స్ట్ 5th లెసన్ మార్కెట్. సంపూర్ణ పోటీ మార్కెట్ అంటే ఏంటి, సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర నిర్ణయాన్ని వివరించండి అంటున్నాడు. చూడండి, చాలాసార్లు అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి, మళ్ళీసారి కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. అదొకటి. ఏకస్వామ్య మార్కెట్లో ధర నిర్ణయాన్ని వివరించండి అంటున్నాడు. అయితే పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటే సంపూర్ణ పోటీ అడగవచ్చు, లేదా ఏకస్వామ్యం అడగచ్చు. ఈ 2 వర్సెస్, ఒకటి సంపూర్ణ పోటీ, రెండవది ఏకస్వామ్యం. ఈ 2 లేకుండా అసలు క్వశ్చన్ పేపర్ అంటే అయితే ఆ మార్కెట్ అడుగుతాడు, లేకపోతే ఈ మార్కెట్. ఈ రెండిట్ల నుంచి ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. 3వ క్వశ్చన్గా. నెక్స్ట్ 4వ క్వశ్చన్గా చూడండి, జాతీయ ఆదాయంలో వివిధ భావనలు వివరించండి. ఇది 7th లెసన్. అంటే మళ్ళీ 6th నుంచి 10 మార్క్స్ లేవు, 7th నుంచి ఉన్నాయి. జాతీయ ఆదాయంలో వివిధ భావనలు వివరించండి అంటున్నాడు. ఒకటి. లేదా జాతీయ ఆదాయాన్ని లెక్కించే పద్ధతులను వివరించండి. మెజరింగ్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, క్యాలిక్యులేటింగ్ మెథడ్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అంటే ఒకటి భావనలు, 2 లెక్కించే పద్ధతులు. ఈ 2 చదివితే ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్ అడుగుతారు. నెక్స్ట్ సంప్రదాయ ఉత్పత్తి ఉద్యోగిత సిద్ధాంతాన్ని వివరించండి. క్లాసికల్ థియరీ. ఒకటి. లేదా కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతం. కీన్స్ సిద్ధాంతం మీరు చదివేటప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అల్ప ఉద్యోగిత అన్న, సార్థక డిమాండ్ అన్న, కీన్స్ ఉద్యోగిత అన్న ఒకసారి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పిల్లలకి అల్ప ఉద్యోగిత సిద్ధాంతాన్ని వివరించండి అన్నాడు. అదేంది అల్ప ఉద్యోగిత ఎక్కడ లేదు, మా సార్ మా కీన్స్ అని చెప్పాడు, తర్వాత సార్థక డిమాండ్ అని చెప్పాడు, అల్ప ఉద్యోగిత ఎక్కడ ఉంది, ఆ క్వశ్చన్ కాదు ఏమో వదిలేశారు. అంటే ఇక్కడ అల్ప ఉద్యోగిత అన్న అంటే కీన్స్ చెప్పింది అల్ప ఉద్యోగితనే. అల్ప ఉద్యోగిత సిద్ధాంతం అన్నా, సార్థక డిమాండ్ భావన అన్నా, లేదా కీన్స్ ఉద్యోగిత సిద్ధాంతం అన్నా ఒకటి. ఓకే. సో ఈ విధంగా మీకు 10 క్వశ్చన్లకి ఇక్కడ 10 క్వశ్చన్లు ఎగ్జామ్లు ఇక్కడ మీకు ఇచ్చాను.
5 క్వశ్చన్లు దీంట్లో నుంచి ఎగ్జామినేషన్ దిగుతాయి. ఓకే, సో ప్రతి రెండిట్లో ఒక క్వశ్చన్ దిగుతుంది. ఈ రెండిట్లో ఒకటి, ఈ రెండిట్లో ఒకటి, ఈ 3 క్వశ్చన్ రెండిట్లో ఒకటి, ఈ 4లో రెండిట్లో ఒకటి, 5లో రెండిట్లో ఒకటి, మొత్తం 1 అంటే టోటల్ 5 క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్ ఇచ్చింది. అంటే 10 క్వశ్చన్స్ ఇచ్చాను, అందులో 5 షార్ప్ దిగాల్సిందే, దిగుతాయి అదంతే. ఓకే, సో ఇవి మీకు రేపు యాన్యువల్ ఎగ్జామినేషన్లో మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్గా వచ్చేటటువంటి ఐఎంపీ క్వశ్చన్స్. 10 మార్క్స్ వీటిని టార్గెట్ చేసుకోండి. సో కాన్సన్ట్రేషన్ చేయండి, నేర్చుకుంటే పర్ఫెక్ట్గా మీకు బై వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సో వ్యూవర్స్, ఇది ఈ యొక్క 10 మార్క్స్కు సంబంధించినటువంటి ఒక వీడియో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఈ వీడియోలో కనుక నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, మీరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.